ఇవాళ మన దగ్గరకైతే ఒక ఫిష్ అయితే వచ్చేసింది. అది ఆ మిస్టరీ ఫిష్ ఏటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఇంక లేట్ ఎందుకు? మనమైతే ఇదైతే అన్బాక్స్ చేద్దాం. మీరు చూస్తున్నారు బోర్డ్ ఆక్వా తెలుగు. నా పేరు ధీరజ్. నేనైతే ఈ ఫిష్ గురించి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే మనకు కాలేజ్ టైమింగ్స్‌లో ఫిషెస్ ఆర్డర్ పెట్టుకోవడానికి అవ్వట్లేదు. ప్లస్ ఫిషెస్ ఆర్డర్ పంపడానికి కూడా అవ్వట్లేదు. నేనైతే ఈ మధ్య కాలంలో చాలా బిజీగా అయితే ఉన్నాను. మన ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను సెకండ్ ఇయర్‌లోకైతే అడుగుపెట్టాను. నేను ఇంకా బిజీగా ఉండడం వల్ల ఎవరైనా ఫోన్ చేసి ఎత్తకపోతే కంగారైతే పడకండి. ఎలాగైనా మీరు చెప్పిన మెసేజెస్ బట్టి మీరు ఆర్డర్స్ అయితే నేనైతే టైంకైతే పంపేస్తాను. సో, మీరైతే కంగారు పడవసరం లేదు. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదైతే నాకు చాలా అయితే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు చెప్పబోయే ఫిషెస్ గురించి ఆ నాలెడ్జ్ అయితే మీకు సింపుల్‌గా అయితే అందుతదనమాట. ఇప్పుడు మనమైతే ఫిషెస్ అయితే అన్బాక్స్ చేసాం. ఒకటే ఫిష్ తెప్పించడం అయితే జరిగింది. అదైతే మాన్స్టర్ ఫిష్ అనమాట. సో, ఇంకా అర్థమైపోయి ఉంటది మీకు థంబ్‌నెయిల్ చూసి అది ఏ మాన్స్టర్ ఫిషో. ప్లస్ నేను ఆ ఫిష్ తీసుకోవడానికైతే ఒక పర్పస్ అయితే ఉంది గైస్. ఆ ఒక్క పర్పస్ గురించి నేనైతే ఆ ఫిష్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఫిష్ అయితే చాలా బాగుంది. మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఫిష్ అయితే ఇదనమాట. నాకైతే కలర్ అయితే క్వాలిటీ అయితే బానే అనిపించింది. కాకపోతే నేను అనుకున్న సైజ్ అయితే రాలేదు. ఎలాగో మన దగ్గర పోలా ప్యారెట్ ఫ్రైస్ ఇంకా సైజ్ రాలేదు. ఆ సైజ్ వచ్చి ఇంకా ఎక్కడైతే మనమైతే దీన్ని అందులో షిఫ్ట్ చేస్తాం. అందాక ఇది ఎలాగో గ్రో అవుతది కాబట్టి కొంచెం పర్లేదు. కానీ ఎంతైతే మాత్రం నేను అనుకున్నంత సైజ్ అయితే రాలేదు. కానీ క్వాలిటీ మాత్రానికొస్తే చాలా బెస్ట్ క్వాలిటీ అనమాట. ఇంక ఇప్పుడు మనం దీన్నైతే ఎక్లిమెంట్ చేసేద్దాం. సో, నేను దీన్ని ఎక్లిమెంట్ చేయడానికైతే 1.5 ఫీట్ ట్యాంక్ అయితే సెపరేట్‌గా చేశాననమాట. ఆల్రెడీ యూజ్డ్ వాటరే అనమాట. అంటే ఓల్డ్ వాటర్. 3 డేస్ ఓల్డ్ వాటర్‌నైతే నేనైతే స్టోర్ చేశాను. దీన్ని ఇప్పుడైతే ఎక్లిమెంట్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫిష్ వచ్చేసరికి మనకైతే కేఎంఎల్ మేల్ ఫ్లవర్ హార్న్. సో, చూస్తున్నారు కదా చాలా బావుంది. ఈ ఫ్లవర్ హార్న్ వచ్చేసరికి కలర్ అయితే చాలా మంచి కలర్‌లో ఉంది. దీని క్వాలిటీ చూడొచ్చు. ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట. ప్లస్ ఇప్పుడు నేను చెప్తాను మీకు దీని పర్పస్ ఏంటి. దీని పర్పస్ వచ్చేసరికి బ్రీడింగ్‌కి. యెస్, మీరు విన్నది నిజమే గాయ్స్. నేనైతే ఇది బ్రీడింగ్‌కైనైతే తెప్పించుకున్నాను. కానీ బ్రీడింగ్‌కి అయితే అడల్ట్ సైజ్ కావాలి. ఇదైతే బేబీ సైజ్‌లోనే వచ్చింది. కానీ కంగారు పడవసరం లేదు. దీని వాల్యూ అలాగే ఇది ఒక ఎగ్జాటిక్ బ్రీడ్ అనమాట. వియత్నాం నుంచి ఇక్కడి వరకు అయితే వచ్చింది. సో, ఇదైతే చూస్తున్నారు కదా చాలా అయితే ఎగ్జాటిక్ ఫ్లవర్ హార్న్ అనమాట. ఇప్పుడు ఈ కేఎంఎల్ ఫ్లవర్ హార్న్ అలాగే మన దగ్గర ఉన్న ఎస్ఆర్‌డి ఫీమేల్ ఫ్లవర్ హార్న్‌తో రెండిట్లకి క్రాస్ బ్రీడ్ అయితే చేస్తామనమాట. ఈ బేబీగా ఉన్నప్పుడే చాలా వర్త్ వాల్యూ ఉంటుంది. ఇంకా మన పోలా ప్యారెట్ విషయానికొస్తే చూస్తున్నారు కదా గైస్. హియర్ వి గో. పోలా ప్యారెట్, బ్లూ పోలా ప్యారెట్ ఫ్రైస్ అనమాట. సో, చాలా వరకు ఇవైతే సైజ్ అయితే వచ్చినాయి. ఇంకొంచెం సైజ్ వస్తే ఇవైతే మనకైతే హోల్‌సేల్‌కి అయితే రెడీ అయిపోతాయి. నేనైతే కౌంట్ చేస్తున్న దాన్ని బట్టి అరౌండ్ ఒక 60 పోలా ప్యారెట్ ఫ్రైస్ అయితే ఉన్నాయి గైస్. సో, ఆల్రెడీ సెకండ్ బ్యాచ్‌కి కూడా అట్లా బ్రీడింగ్ పేర్ అయితే రెడీ అయిపోతుంది. ఆటిలి పేరెంట్స్ మళ్ళీ ఎగ్స్‌లు ఏసేయడానికి ప్రిపేర్ అవుతున్నాయి. అందుకే వీటిలికి స్ట్రెస్ లేకుండా ఉంటాయని నేను సెపరేట్ చేశాను. ప్లస్ మనకైతే ఇది గ్రోత్ అయితే వస్తుందనమాట. ఇది గైస్ మనది. ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి గైస్.